హలో ఫ్రెండ్, వెల్కమ్ టు సంజన క్రియేటర్ వ్లాగ్స్. ఈరోజు అయితే మీకోసం రెడ్ చికెన్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా అయితే రెడ్ టమాటోస్ ఉంటాయి కదా, అవి తీసుకోవాలి ఒక 4. అందులోకి ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడైతే ఎండుమిరపకాయలు కూడా వేసేస్తున్నాను. మీరు కావాలంటే పండు మిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి నువ్వులు వేసుకోవాలి. ఇప్పుడైతే నువ్వులు వేసుకోవాలని చెప్పాను కదా, దాన్ని కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా నేనైతే ఒక 2 స్పూన్స్ అంతా వేసేసుకున్నాను. దీన్ని కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకున్నాం. ఇప్పుడైతే నువ్వులు వేగిపోయినాయి ఫ్రెండ్స్. ఇందులోకి వేసేసుకుందాం మనము. వేసేసుకున్నాక ఇప్పుడు కొద్దిగా ఇందులోకి మనం సేజ్వాన్ చట్నీ తీసుకుంటున్నాను. నేను సేజ్వాన్ చట్నీ కూడా వేసేయాలి కొద్దిగా, ఎందుకంటే రెడ్ మంచిగా వస్తుందని, టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడు మనం మిక్సీ చేసుకుందాం మెత్తిగా. చూడండి ఫ్రెండ్స్, మిక్సీ అయితే పట్టేసాను. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా వచ్చిందో. ఈ విధంగా మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చికెన్లోకి కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే చికెన్ ఇందులోకి వేసేసుకుంటున్నాను. నీట్గా క్లీన్ చేసేసుకున్న చికెన్ ఫ్రెండ్స్ ఇది. ఇందులోకి చికెన్ వేసేసుకోవాలి. ఇప్పుడైతే ఈ పేస్ట్ పట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఈ పేస్ట్ని ఇందులో కలుపుకుందాం మంచిగా. వావ్, అరోమా చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా మనము ముక్కలకి మంచిగా పట్టించాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నీట్గా కలిపేసుకోవాలి. మీరు కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, రెడ్ కలర్ది. నేనైతే యాడ్ చేయట్లేదు. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. యాక్చువల్లీ ఫుడ్ కలర్స్ అవాయిడ్ చేయడమే బెటర్ ఫ్రెండ్స్. అందుకని నేను వేయట్లేదు, న్యాచురల్గానే చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చేసేసుకొని ఇప్పుడు దీన్ని ఒక 1/2 అవర్ మనము ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒక 1/2 అవర్ గురించి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ వేసేసుకుందామండి. మస్టర్డ్ ఆయిల్ వేసుకున్నాను యాక్చువల్లీ. ఇంకా కొద్దిగా సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వేసేసుకోవాలి. సన్ఫ్లవర్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేను ఆనియన్ పేస్ట్ చేసుకున్నాను, ఆ పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. పేస్ట్ వేసేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలి. బాగా వేయించుకోవాలండి. బాగా వేయించుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడైతే ఇది వేగిపోయింది కదండి, దీంట్లో కొద్దిగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాము. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసేసుకున్నాము. పసుపు వేసేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలి. దానిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 15 మినిట్స్ మ్యారినేట్ చేశాను కదండి, ఆ చికెన్ అయితే ఇలా వచ్చింది. ఇప్పుడు దాన్ని ఇందులోకి మనం వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా దీన్ని కూడా కలుపుకోవాలి. ఈ విధంగా మంచిగా నీట్గా కలిపేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు ఇలా చేసుకోవాలి, పచ్చివాసన అంతా పోయేంత వరకు అండి. చూడండి, ఇప్పుడైతే ఇది బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా ధనియాల పౌడర్ వేసేసుకున్నాము. ఇందులో కొద్దిగా ధనియాల పౌడర్ వేసేద్దాము. కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. సాల్ట్ వేస్తే మంచిగా రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాము. నేనైతే కొద్దిగా కారం
నేనైతే కొద్ది కారం కూడా వేస్తున్నానండి. మీకు కూడా కావాలంటే వేసుకోండి, లేదంటే అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనం ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి. ఇంకా కొద్దిగా వేసేసాను. ఇప్పుడు దీన్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దీంట్లో కొద్దిగా వాటర్ వేసేసుకుందాం మనము. కొద్దిగా వేసేసుకొని దీన్ని ఇంకొక 10 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. ఇంకొకటి వేయాలి. ఇప్పుడైతే ఇందులోకి చికెన్ మసాలా కూడా వేసేసుకుంటున్నానండి నేను. 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇంకొక 10 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. ఎందుకంటే పీసెస్ మంచిగా ఉడకాలి, అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. మనం మూత పెట్టేసుకొని ఇంకొక 10 మినిట్స్ అలా ఉడికించుకుందాం. 15 మినిట్స్ ఉడికినాక ఎంత బాగా వచ్చేసిందో చూడండి. ముక్క అయితే చాలా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మనం కొత్తిమీర వేసేసుకుందాము. కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. మీరు కావాలంటే కొద్దిగా ఇందులోకి బటర్ కూడా వేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ అయితే అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి, తినండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.